గతంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక వివాదాలు తలెత్తినటువంటి ఈ తిరుమలలో ఇవాళ ఏ వివాదం లేకుండా సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రసాదాలలో ఇవాళ ఉన్నత శ్రేణి కనబడుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం బాగా పనిచేస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ బుక్లో కూడా చూడడం జరిగింది. గతంలో కంప్లైంట్ బుక్ అనేది ఇక్కడ కనపడేది కాదు. స్వామివారికి నిత్య నైవేద్య సేవలో కూడా ఎలాంటి పరపక్షాలు ఉండకూడదని చెప్పి అందరం కలిసి కృషి చేస్తున్నాం. 4 మాసాలకే చాలా మార్పు ఉంది ఈ తిరుమలలో. నేను ఈ 4 మాసాల్లో దాదాపు 5 దఫాలు వచ్చి వెళ్ళాను. మొదటి దఫా వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా మార్పు ఉంది. ధూపదీప నైవేద్యాలు గతంలోనే మొదలయ్యాయి, కానీ అవి 5,000 రూపాయలే 5,400 ఆలయాలకి ఇస్తూ వచ్చాం. ఈ 5,000 రూపాయల ధూపదీప నైవేద్యాన్ని 10,000 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో పెట్టి వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసి 10,000 రూపాయలని ధూపదీప నైవేద్యం కింద కొత్తగా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అది ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. మొదటి విడత ముందుగా ఇస్తున్నటువంటి 5,400 ఆలయాల్లో రెన్యువల్ చేశాం. కొత్త ధూపదీప నైవేద్యం కొత్త ఆలయాల్లో ఇవ్వడానికి ఇవాళ అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఒక 4 రోజుల క్రితమే శాసనసభ సమావేశాలు అయిపోయాయి. అనేక అప్లికేషన్లు వచ్చాయి. అప్లికేషన్లన్నీ కూడా స్క్రూటినీ చేస్తున్నారు అధికారులు. ఒకసారి స్క్రూటినీ పూర్తయ్యాక కొత్త ఆలయాలకు కూడా ధూపదీప నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది. గతంలో అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు, ఇక్కడ పాలక వర్గాలు మఠాలకి, పీఠాలకి స్థలాలు ఇచ్చి తిరుమల ఔన్నత్యాన్ని, తిరుమల యొక్క ఆధ్యాత్మికతను పెంచడానికి కృషి చేయాలని కండిషన్స్ పెట్టే స్థలాలు ఇవ్వడం జరిగింది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అనేక రకాలుగా వివాదాలు తలెత్తాయి. పీఠాలలో వివాదాలు వచ్చాయి, అలాగే ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా ఈ యొక్క వివాదాలు వచ్చాయి. ఒకటొకటిగా పరిష్కరిస్తూ వస్తున్నాం. ఇటీవలే పాలకవర్గం వచ్చింది, కొత్త పాలకవర్గం. కొత్త పాలకవర్గం కూడా దీని మీద దృష్టి సారించింది. ప్రభుత్వం కూడా వారికి సహకరించి ఈ యొక్క పీఠాలు, మఠాలు ఆధ్యాత్మికతను పెంచడానికి అవసరమైన కార్యక్రమాలు ఏమున్నా వాటిని సమర్థిస్తాం. అంతేకాని వ్యాపారాత్మక ధోరణిలో కానీ ఇక్కడ ఎవరైనా ఏర్పాట్లు చేస్తే వాటిని ఖండించడం తప్పనిసరి అవుతుంది. ప్రభుత్వం కూడా దాన్ని చూస్తూ ఉపేక్షించదు.